చెప్పు గాయస్ ఇలా ఫుల్ వర్షం పడ్డది సంతోషంగా మా పొలాల మాత్రం నీళ్ళు మొక్కలు మండకి ఫుల్ వర్షం పడ్డది. ఇబ్బంది అయింది. మేమైతే ఎందుకు లేట్ అయిందంటే నేనైతే గడ్డి కొట్టినా గడ్డి మా డాడీ ఒక్క పుల్లే పోయమంటే నేనైతే 2 పుల్లలు కొట్టిన అరుణ చూడు నువ్వెంత మాటిగా పెట్టు అది చూసిల్లా ఫ్రెండ్స్ అధ్యాత్మికనే మాకైతే ఇంకా లైన్ని ఏమన్నా అప్పుడే వస్తుంది మళ్ళీ మధ్యలో అయినట్టు చేసి మళ్ళీ బాగా పడ్డది చూసిర్రా మా వనజ అయితే చెప్తున్నా వనజా కాకరకాయలు తెంపుతున్నా చూపి ఏం తెంపుతాం చూపి చూసిరా గాయస్ వర్షాకాలం మనం పెట్టుకున్నా కానీ మొలుతాయి కదా సూపర్ ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది. కాకరకాయ బొడాకరకాయ అంటారు ఇది. ఇవి సిటీలో అయితే బాగా కిలోలు సబ్బు కొద్ది ఇస్తారు కదా. చూసిరా చెట్టు ఇట్లుంటుంది కాకరకాయ చెట్టు బొడాకరకాయ అంటారు. వేరే చెట్టు ఉంది వేరే చెట్టుకు ఇలా పిండేసి ఉందా కనిపిస్తుంది కదా. అట్లా జంగల్ తిండి మస్తు ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి షేర్ చేయండి. చూపి సూపర్ ఉన్నాయి కాకరకాయలు. గైస్ నమస్కారం. ఇగో మేమైతే తోటలోకి వచ్చినాం అన్నం తింటున్నాం. మా వనజ అన్నం ఎత్తుంది. ఏం కూడా వనజ పప్పు అండిందట. మా కుక్క సోయి వస్తుందట పాపం. ఈ వడ్డకు గడ్డి వస్తుంది వచ్చినాం. వడ్డకు గడ్డి కోసి ఇంకా పొలం వేసేటప్పుడు ముందు ఓడ్లు తీయాలని గడ్డి బాగుండని కోస్తున్నాం. ఇక గడ్డి కోసి ఇత్తమంటే అయిపోతుంది. పప్పు అండిర్రు వేసుకొని తిందాం. ఓకే గైస్ లైక్ చేయండి షేర్ చేయండి. ఓకే గాయస్ ఇక మా తమ్ముడు అయితే బండి మీద ఎక్కేసిండు. స్టార్టింగ్ ఫస్ట్ చూసిరా. ఇప్పుడైతే ఫుల్ మొగలైపోయింది. ఎందుకంటే అక్కడ కూడా తెప్పలు మొత్తం మా మామ వచ్చేసిండి ఇడికి. ఇక చూస్తున్నాం. ఇగో మేమైతే కేజీలు కొట్టిపిస్తున్నాం. తమ్ముడైతే కేజీలు కొడుతుండు. చూసిరా ఇట్లా ఉంటుంది అగ్రికల్చర్ అంటే. అక్కడ నాటు పెరిగిపోతుంది. మా తమ్ముడు అయితే స్పీడ్ కొడుతుండు. చూసారా అగ్రికల్చర్ అంటే ఇట్లుంటుంది తిప్పలు. శశ వల్ల వెళ్తుంది ఏదైనా కానీ. నమస్తే గాయ్స్ ఎలా ఉన్నారు చూసిర్రా. మేమైతే సూరి పొలం అయితే కొట్టిస్తున్నాం. తమ్ముడైతే నంబర్ అయితే దింపుతుండు బండి ఫస్ట్ క్లాస్. మా అల్లుడు అయితే మంచి కింద కూర్చున్నాడు చూసిర్రా. ఈ బండి డ్రైవరే ఒక డ్రైవర్ అయితే ఒక డ్రైవర్ ఫ్రీ. ఫుల్ వర్షం వస్తుంది గుడిసెలా కూర్చుందాం మనమైతే. ఓకే చూసిరా గాయస్ ఇది ఒకటైతే మంచి చేసుకున్నాం. ఎందుకంటే వర్షం పడితే ఇలా ఉండొచ్చని. మంచిగా ఉంది. ఫుల్ వర్షం వచ్చేటట్టున్నది. మొగులు బాగా అయింది ఇలా. మక్కకైతే మేమైతే కేజీలు కొడుతున్నాం. అక్కడ ఇక్కడ నీళ్ళు నిండినాయి ఆల్రెడీ. ఓకే గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి. హాయ్ గాయస్ చూసిర్రా మా వంట చెట్టు తయారైంది. నాటేస్తుంది పోతుంది. అందుకోసం తయారైంది ఖతర్నాక్ తయారైంది. బాయ్ ఇప్పుడు బాయ్ అత్ర మీరు కూడా రాండ్రి వాన పడుతుంది. ఫుల్ వర్షం పడుతుంది అందుకోసమే నాటయ్యబోతుంది ఇక. హాయ్ గాయస్ నమస్తే. చూసిర్రా మా అమ్మాయి తోటలో ఛాయ పెట్టింది. చూడ్రి ఇక్కడ మంచి వాతావరణంలో తోటలో అయితే ఛాయ పెట్టుకున్నాం మేము. చూసిరా కనిపిస్తుందా. చూసిరా గాయస్ ఛాయ్ అయితే పెట్టుకున్నాం కట్ల పైన మంచిగా. ఇప్పుడే పెట్టినాం. ఫుల్ వర్షం పడుతుంది ఎందుకంటే నాటేసేది ఉంది రేపు. వర్షం అయితే ఫుల్ పడుతుంది బాగా. చూసిరా మొత్తం తయారు చేసుకున్నాం ఇక్కడ.
చాయ్ చూసారా గాయ్స్ ఫుల్ వర్షం పడ్డది. ఇదే ఫస్ట్ టైం వాటర్ పచ్చడి. ఇదే ఒక కాల మాకు అక్కడి నుంచి గుట్ట మీదకి వస్తాయి నీళ్ళు. చూసారా అమ్మ కూర్చుంది బండి విధుముక్తి. చూసారా ఆ గుట్ట మీదకి వస్తాయి నీళ్ళు మొత్తం. ఇవన్నీ మస్తు వచ్చినాయి వాటర్. సూపర్ ఉన్నాయి. చూసిరా గాయస్ మేమైతే నాటెత్తున్నాం. అయితే పటాపట్ వీకెత్తున్నాం నాటు. ఫుల్ వీడియోలు. వీళ్ళ తీయగా నాటకం మొత్తం. సరే గాయస్ మా వాళ్ళ నారు మొత్తుంది. ఇక్కడ మా అమ్మ చిన్న అమ్మాయి నారు వీక్తున్నారు. చూసిరా మా మరలు చూసిరా నారు పడుకుని పోతుంది. గాయస్ ఇవాళ అయితే నాటెత్తున్నాం. మా అమ్మ అయితే అన్నం వేసింది. చూసిరా ఎట్లా ఉంది. ఇక్కడ పని నడుస్తుంది ఆల్రెడీ. చూసిరా ఇట్లయితే నడుస్తుంది. మా అమ్మ అయితే అన్నం వేసింది. ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్. హాయ్ గాయస్ నమస్తే. ఇక పంటలు అయితే మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. కానీ వర్షాలు ఏం లేవు. వర్షాలు పడితే బాగుంటుండే. మా మామ అయితే కొడుతుండు గట్టిగా. అక్కడ నుంచి కొట్టుకుంటూ వచ్చినాము ఇక్కడ దాకా. చూసిరా ఇక్కడ నుంచి లైన్ కొద్ది వస్తున్నాం. ఇక కొట్టుకుంటూ అయితే ఇక్కడ దాకా. నీళ్ళైతే గిన్నె పోతుంది బాగా పోయేది నీళ్ళు. మామ అయితే జోరు మీద ఉన్నాడు బాగా. హాయ్ గాయస్ చూసిర్రా మొన్నైతే మాకు నారు తక్కువ పడ్డు ఉండే. ఇక్కడ నుంచి అక్కడ దాకా వేసినాం. ఈ మధ్యలో వచ్చేసి ఒడ్డు కాడికి వెళ్ళి ఇక్కడ మొత్తం తక్కువ పడ్డు ఉండే. ఇలా తీసుకొచ్చినాం. అయితే నారెత్తున్నాం. మా వనజ అయితే మొత్తం నారు చూసిర్రా. నారైతే పెద్దగా ఉంది. వాళ్ళ అమ్మలెట్టుకు వెళ్ళి తీసుకొచ్చింది. సూపర్ ఉంది నారైతే ఫస్ట్ క్లాస్. మొగలైతే అవుతుంది. ఏం చెప్తుందో మరి వస్తుందా లేదా వర్షం తెలియదు. వర్షం వస్తే బాగుంటుండే. అక్కడ నుంచి వేసుకొచ్చినాం మొత్తం ఇక్కడ దాకా. మొన్న ఒక మందిని పెట్టి బాగానే పెట్టినాం. ఈ మధ్యలో ఇరుక్కపోయినుండే. దీన్ని ఎత్తున్నాం. ఓకే గాయస్ లైక్ చేయండి.